తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని అయితే ఆమోదించడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి ఆ యొక్క గీతాన్ని ఆమోదించినట్టుగా ప్రకటించడం కూడా జరిగింది. ఇక 2 నిమిషాల 30 సెకన్ల నిడివిగలిగినటువంటి పాఠశాలల్లో అలాగే ప్రార్థన గీతంగా పాడుకునే విధంగా 2 నిమిషాల 30 సెకన్లను ఒకవైపు, మరొక వైపు 13 నిమిషాల 30 సెకన్లను పూర్తి పాటగా మాత్రము ఆమోదించడం జరిగింది. మనతో పాటుగా ఇదే విషయం పైన అలాగే ఎగ్జిట్ పోల్ విషయాలపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ ఉన్నారు. మేడం, ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర గీతంగా 10 ఏళ్ల తర్వాత 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించి దాన్ని జాతికైతే అంకితం చేసినటువంటి పరిస్థితి? చాలా సంతోషకరమైన విషయం. 10 సంవత్సరాలలో అందశ్రీ గారు రాసినటువంటి పాటకు నిజంగా దక్కినటువంటి గౌరవంగా నేను చాలా ఒక ఉద్యమకారిణిగా గర్వపడుతున్నాను. ఎందుకు అనంటే కేసీఆర్ ఒక ఉద్యమకారిణిగా ఉండి ఆయన చేయాల్సినటువంటి పని ఆయన చేయలే. ఒక దళితుడు కాబట్టి అందశ్రీ గారి పాటని ఆయన అంగీకరించకపోవడం అన్నది బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ అందశ్రీ గారు రాసినటువంటి పాటని ప్రభుత్వము అధికారికంగా రేవంత్ అన్న చాలా దగ్గరగా ఉండి రాజ్యాంగ పరంగా ఏ పదాలు ఉండాలి, ఏ పదాలను తీసేయాలి, ఏ రకంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందని దాన్ని సుదీర్ఘ ఆలోచన చేసి ఒక మంచి బాణీలతోన నిన్న ప్రజలకి ఆ పాటను అంకితం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ అన్నకి ఒక ముఖ్యమంత్రి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఈ పాట పట్ల అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరందరూ కూడా అక్కడ ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకపోగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ పని చేస్తే దానిపైన చిలువలు పలువలుగా విమర్శలు చేయడం సరియైనది కాదు అన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకు అనంటే అందశ్రీ గారు ఒక కామన్ మ్యాన్గా తను చేసినటువంటి పాటను ఈయన పాట నేను ఆమోదించాలనా, నేనే రాతకాన్ని నేనే కూతకాన్ని అని కేసీఆర్ చెప్పినటువంటి మాటలకు ఇవాళ ఆయన రాస్తా నేనెందుకు చేయాలా, ఆయన పేరు ఇవాళ శిలాఫలకలం పైన నేనెందుకు రాయాలా అన్న ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఆ లైన్ తీసుకోకుండా ఆ పాటని ఆమోదించలేదన్నది ముమ్మాటికి వాస్తవం, సత్యం. ఇవాళ మాట్లాడేటువంటి తెలంగాణ ఉద్యమకారులైనా కూడా ఇంతకుముందుకు మాట్లాడుతున్నటువంటి సోదరులు కానీ ఇవాళ రేవంత్ అన్న మాట విని ఇవాళ అందశ్రీ గారు తన గౌరవాన్ని దిగజార్చుకున్నారని మాట్లాడిన పెద్దలు కూడా ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నా. ఇవాళ నిజంగానే చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది రేవంత్ అన్న ప్రభుత్వం. ఈ పాట రూపకంగానే ఎవరమైనా కూడా 13 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 13 నిమిషాలు ఉన్నటువంటి పాటను పూర్తిగా అన్నీ కలిపి మనము దానిని ఒకే దాంట్లో పెట్టడం చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి అన్ని సబ్బండ వర్గాలు సబ్బండ జాతులను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మేళవించే విధంగా రాజ్యాంగ దానికి ఎలాంటి విరుద్ధంగా లేకుండా అవన్నీ పొందుపరిచే విధంగా ఆ పాటను రూపొందించినందుకు మనం అందరము కూడా ఇవాళ అందశ్రీ గారిని కీరవాణి గారిని మనము ఇవాళ సత్కరించి సన్మానించాల్సినటువంటి పోగా ఇవాళ విమర్శలు చేయడం సరైనది కాదని తెలియజేస్తున్నాం. రిజల్ట్స్కు సంబంధించినటువంటి విషయంలో ఎగ్జిట్ పోల్స్ అయితే వెలువడడం జరిగింది. ఇక అసలైనటువంటి రిజల్ట్స్ మనం రేపు చూడబోతున్నాం. ఏ ఎగ్జిట్ పోల్ చూసినా కానీ జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి 150-200 మధ్యలోనే వస్తాయన్నటువంటి మాట మాత్రం వినబడుతుంది. మరొకసారి కూడా మోదీయే ప్రధానమంత్రి కాబోతున్నటువంటి విశ్లేషణలు అయితే మనకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కనబడుతున్నాయి. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీకి ఖచ్చితంగా 1-2 సీట్లు కాంగ్రెస్ కంటే ఎక్కువ వస్తాయన్నటువంటి ఆ ఎగ్జిట్ పోల్స్ పరిశీలనలో మాత్రం తెలుస్తూ ఉంది. నిజంగానే నమ్మొచ్చు అంటారు ఎగ్జిట్ పోల్స్ని? తమకు జరిగినటువంటి ఎన్నికల్లో ఓటు అంతా కూడా సైలెంట్గా జరిగింది. సైలెంట్గా జరిగినటువంటి ఓటు అన్నది సర్వేల రాదన్నది మనందరూ తెలిసినటువంటి విషయం. ఇవాళ నేషనల్ వైడ్గా జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండింటి మధ్యలో తీసుకున్నటువంటి దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి దాంట్లో ఇవాళ ఒక ద్రవ్యోల్బణం కానీ, నిరుద్యోగం కానీ, పేదరికం కానీ, దీనితో పాటుగా యువతకి మోసం చేసినటువంటి విషయాలు అయి ఉండొచ్చు, ఇవాళ అగ్నిపథ్కి సంబంధించింది అయి ఉండొచ్చు, తర్వాత ఇవాళ ఉన్నవాడిని ఉన్నవాడిగా చేసావు, లేనివాడిని ఇంకా లేని దానికి చేస్తున్నారు. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఇవాళ చర్చలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టింది, ప్రజలకు ఇవి తెలియజేసింది. సో రాహుల్ గాంధీ చేసినటువంటి జోడో యాత్ర, జోడో న్యాయ యాత్ర వీటి ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాటిని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ రూపకంగా వాళ్ళ ముందు పెట్టింది. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీకి 285 స్థానాలకి పైగానే మ్యాజిక్ ఫిగర్ మేము చేరుకుంటాం తప్పకుండా. మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని చాలా వరకు కూడా అవి మోదీ
ఎగ్జిట్ పోల్గానే చూడాలి తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని పర్ఫెక్ట్గా అక్కడ రాలేదని మాత్రం చెప్పదలుచుకున్నాం. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకం మాకు ఉంది. మనం కొద్దిగా వెయిట్ చేసి చూసినట్లయితే ఆటోమేటిక్గా ఈవీఎంలో ఏముందంతా కూడా తెలిసిపోతుంది. అదే తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిందని వాళ్ళు ఇచ్చిన గాడిదగుడ్డుకు ప్రజలు ఓట్లేస్తారా? కాదు కదా. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి దాంట్లో రేవంత్ అన్న పాలన కనబడుతుంది. కాబట్టి తప్పకుండా ఇవాళ ప్రజలు కాంగ్రెస్కే పట్టం కడతారు. బీజేపీ కన్నా కూడా కాంగ్రెస్కి అత్యధిక స్థానాలు వస్తాయి. బట్ ఈ ఎంపీ ఎలక్షన్ల ద్వారా బీఆర్ఎస్ యొక్క మనుగడ అన్నది కనుమరుగవుతుందన్నది ముమ్మాటికి వాస్తవం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల మార్పు అనేది తథ్యం అనేటువంటి మాటలు వినబడుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా అటు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి రెండింటికి సమన్వయం చేయలేకపోతున్నటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి సందర్భంలో పిసిసి ప్రెసిడెంట్ మార్పు అనేది తథ్యమవుతున్నటువంటి సందర్భంలో ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా మీరు? ఇప్పుడు సామాజికంగా ఇంత స్పృహ ఉన్నటువంటి నాలాంటిది ఎవరమైనా కూడా కాంగ్రెస్ పార్టీలో సబ్బండ వర్గాలకి స్థానం ఉంటుందని నమ్ముతారు. కాబట్టి ఇవాళ పీసీసీగా రేవంత్ అన్న ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. సో ఈ నెలతో అన్నకి పీసీసీ పదవి వచ్చి 3 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల ద్వారా పీసీసీ ప్రెసిడెంట్ మార్పు ఉంటుందని చెప్పారు. కాబట్టి ఆల్రెడీ ముందుగానే ఒక డిస్కషన్ అనేది జరిగింది. పీసీసీ ప్రెసిడెంట్ తప్పకుండా బీసీలకే ఇవ్వాలి అనేది. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే స్థానాల్లో అనుకున్నటువంటి స్థాయిలో బీసీలకి ఆ సముచిత స్థానంలో కన్నా తక్కువగా వచ్చింది. కాబట్టి పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ అన్నగా పీసీసీ ప్రెసిడెంట్గా ఒక బీసీకి ఇచ్చి ఒక సోషల్ ఇంజనీరింగ్లో, అలాగే ఇవాళ బట్టన్న వర్కింగ్ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, బీసీ, ఓసీ, ఎస్సీ ఇట్లా మూడింటికి అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సోషల్ ఇంజనీరింగ్లో పర్ఫెక్ట్గా ముందుకెళ్తుంది దానికి ప్రజలకు కూడా ఒక ఇమేజ్ వెళ్తుంది. బీసీ వర్గాలకి కూడా కొంత న్యాయం చేసినట్టు అవుతుంది. పార్టీ పరంగా ఇంకింత ఎదగడానికి అవకాశం వస్తుంది. కాబట్టి తప్పకుండా బీసీలకి పీసీసీ వస్తుందన్న నమ్మకం పార్టీలో అందరికీ ఉంది. రేవంత్ అన్నకు కూడా అదే లైన్లో రేవంత్ అన్న కూడా ఉన్నట్టుగా నాకు తెలిసినటువంటి విషయం. ఇక కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా కొన్ని చర్చల భర్జనల మధ్యలో చివరికి అసెంబ్లీ ఎలక్షన్స్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసింది. కానీ 3-4 నెలల వరకు కూడా కనీసము ఏ చైర్మన్ కూడా నియమించినటువంటి పరిస్థితి, 1-2 నియమించినప్పటికీ కూడా అవి నామమాత్రంగానే కనబడతా ఉన్నాయి. ఇక పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తున్నటువంటి నేపథ్యంలో 37 మందిని అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఆ 37 మంది కూడా ఇప్పటి వరకు ఓటు అయితే తీసుకోలేదు ఎలక్షన్ కోడ్ వలన. ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయా? మీలాంటి వాళ్ళు వస్తుందనేటువంటి ఆశాభావంతో ఉన్నారా? తప్పకుండా పనిచేసినటువంటి వాళ్ళని రేవంత్ అన్న నాయకత్వంలో గుర్తిస్తారన్నది ముమ్మాటికి వాస్తవం. సో అలాంటి పనిచేసే వాళ్ళకి ఆయన పనిచేసే వ్యక్తి రేవంత్ అన్న కాబట్టి ఆయనతో పాటు ఆయన ఉండే టీం కూడా అలాంటి వాళ్ళే ఉండాలని కోరుకుంటారు. సో మీరు చెప్పినట్టుగా ఎలక్షన్ కోడ్ రావడంతో అనుకున్న రీతిలో అవన్నీ కూడా ప్రమాణ స్వీకారాలు ఏవి జరగలేదు. ఇవి అన్నీ కూడా కలిపి పెద్ద ఎత్తున ఇప్పుడు రిజల్ట్స్ తర్వాత అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మనం అధికారంలో ఉన్నాం కాబట్టి క్యాడర్కు లీడర్కు అనుసంధంగా ఇవాళ నాయకులు ముందుండి పనిచేస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఇటు పీసీసీ అయినా అటు ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న కానీ ఎప్పటికప్పుడు కూడా సో రేవంత్ అన్ననే పీసీసీగా ఉండి ముఖ్యమంత్రి అవ్వడం ద్వారా ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదు, ఆయనతో ఎవరున్నారు, పాదయాత్రలో ఎవరున్నారు, ఎవరు లేరు, అవన్నీ విషయాలు అన్నకి బ్రహ్మాండంగా ఉంది. దాంతోపాటు ఇవాళ బట్టన్న డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన కూడా కొంత ఇద్దరి యొక్క సమన్వయంలో మంత్రుల యొక్క సలహా సూచనల మేరకు పార్టీ ఇంకా బలంగా అవ్వడానికి ఇది అవకాశం. కాబట్టి అలాంటి వ్యక్తులనే ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి అందరూ కూడా సో మహిళలకి కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ ప్రభుత్వము మహిళలకే సముచిత స్థానాన్ని కల్పించింది. ఏ స్కీమ్ స్టార్ట్ చేసినా మహిళలకే ఇచ్చింది. అందుకే ఇది మహాలక్ష్మిల ప్రభుత్వం అయింది. అట్లాగే రేపు వచ్చే నామినేటెడ్ పొజిషన్లో కూడా మహిళలకి అత్యధికంగా కూడా ఇవ్వడానికి అన్న సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మహిళలకి ఆ స్థానము దక్కుతుందనే విశ్వాసం. మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఉన్నటువంటి స్థానాన్ని సిట్టింగ్ వాళ్ళే గెలుపుకున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కావడంతో దాని చుట్టూ ఒక రకమైనటువంటి చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మీరు ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేత
అలాగే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఇప్పుడు వచ్చేటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఉంటుంది అనుకుంటున్నారా? అలాంటిది ఏమి ఉండదు, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ స్థానిక సంస్థలు ఎక్కువగా ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళే. సో అలాంటి ఉన్న వాళ్ళు చాలామంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపుకి చూస్తున్నారు మా పార్టీలో చేరడానికి. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వాళ్ళకి అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతో చాలామంది మా వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ మేము చాలా వరకు మొన్న పార్టీలో చేర్చుకోలేదు. కొద్దిమంది వరకు అక్కడో ఇక్కడో కొంత ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే అంత గవర్నమెంట్ ఫామ్ చేయడము, ఇమీడియట్గా ఎలక్షన్స్ రావడము, వీటి ద్వారా ఆయనని ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలు ప్రభుత్వంలో ఉన్నాయి. ముఖ్యంగా ఖజానాకు సంబంధించిన సమస్యలు ఉండడంతో రేవంత్ అన్న పూర్తిగా కాన్సన్ట్రేషన్ వాటిపైన పెట్టడానికి తనకి ఎవరికైనా ఉన్నది 24 గంటలు 20 గంటలు పని చేస్తున్నారు. ఇంకా అంతకుమించి మనం ఏం చెప్తాం, సహకరించాలి తనకి. కాబట్టి తప్పకుండా జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ తన స్థానాన్ని తను నిలబెట్టుకుందని వాళ్ళ ఆనందం. అంటే ఇప్పుడు మొత్తానికి చచ్చిపోతున్నామని అనుకున్న సందర్భంలో ఏదో మేము గెలిచినామన్న కొంత ఊరటి అలా క్యాడర్కి నిలబడడం కోసము ఇవాళ అవకాశం వచ్చింది. బట్ ఇన్ ఫ్యూచర్ ఈ పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత బీఆర్ఎస్కి అనేది ఎలాంటి ఉనికి ఉండదు. నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు అన్నీ కూడా పక్కా కాంగ్రెసే, అన్ని కాంగ్రెస్ అన్నది ముమ్మాటికి వాస్తవం. రాబోయే రోజుల్లో అన్ని హస్తానికి అన్నది ముమ్మాటికి వాస్తవం. ఇది ఇందిరా శోభన్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీ ప్రెసిడెంట్ బీసీనే అవుతారనేటువంటి జోషాన్ని చెప్తూనే ఎంపీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మోదీ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి విమర్శన అయితే వారు చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.